అబ్బా ఎట్లా డైలాగ్ చెప్పాలి ఎట్లా అట్లాంటిది మీకు ఉంటుందా, లేకపోతే ఇంకా అది ఇప్పుడు పోయిందంటారా మొహమాటం? ఒక యాక్టర్ అంటే ఆ సిగ్గు అది భయం అన్ని పక్కకు పెట్టి యాక్ట్ చేయాలంతే. అవేం గారెలు అత్తిరసాల అత్తరసాలు అంటే సీరియస్గా చెప్పాలి సరుకు బాగానే ఉన్నట్టు అదే. ఓయమ్మో మా అమ్మ ఇల్లు 8 ఏళ్ళు అయింది. నువ్వు కన్నా కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నయ్య తోడు, దసరా మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ తగ్గేదే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అను మీడియా. ఇవాళ నాతో పాటు కుర్రాళ్ళు ఉన్నారనమాట. ఈ కుర్రాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు, ఎందుకంటే అందరికీ సుపరిచితమే. వీళ్ళందరూ ఎవరో కాదు, పల్లెటూరు కుర్రాళ్ళు అనమాట. టీం అందరూ రాలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్న 4 వచ్చారు. వాళ్ళతో మాట్లాడి బోలెడని విషయాలు షేర్ చేసుకుందాం అండ్ తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా రీసెంట్గా వాళ్ళ షార్ట్ ఫిలిం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సాధించి, స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ సాధించి, ఎంతోమంది సెలబ్రిటీస్తో వాళ్ళందరూ స్టేజ్ షేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇంకా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మెయిన్ గోల్ ఏంటి, డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఫినాన్షియల్గా స్టేబుల్గానే ఉన్నారా, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాట్లాడి బోల్డెన్. హలో, ఎలా ఉన్నారు? చాలా జోష్గా చెప్తున్నారు బాగున్నాము అని చెప్పేసి. నేను చాలా బాగున్నాను, మిమ్మల్ని చూసాక ఇంకా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే రెగ్యులర్గా మేము వీడియోస్ ఫాలో అవుతుంటాము, వీడియోస్ చూసి కామెడీ వీడియోస్ మీవి షార్ట్స్ రూపంలో, రీల్స్ రూపంలో చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే నవ్వుకుంటూ ఉంటాం, మనకు తెలియకుండానే మనకు నవ్వొచ్చేస్తూ ఉంటుంది మీరు చెప్పే డైలాగ్స్కి, వాటన్నిటికీ. ఎక్కడైనా సరే మాకెందుకు, నాకైతే స్పెషల్గా, అందరికీ తెలియదు, నాకు పర్సనల్గా అనిపిస్తూ ఉంటుంది, వల్గారిటీ అనిపించదు, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఊర్లో అందరు ఎలా మాట్లాడుకుంటారో అలాంటి కామెడీనే ఉంటుంది, బాగా అనిపిస్తూ ఉంటుంది. పర్టికులర్గా ఈ కామెడీ వీడియోస్ని చేద్దాము, కొన్ని మీరు ఇన్ఫర్మేటివ్ కూడా ఇస్తూ ఉంటారు, అన్నీ బాగుంటాయి. బట్ కామెడీ వీడియోస్ ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి? ఎక్కువ అది ఇష్టపడుతున్నారనా? ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? ఇష్టపడతారని కాకుండా, ఇప్పుడు కామెడీ వీడియోస్కి అయితే చాలా తొందరగా అట్రాక్టివ్ అవుతారు. ఇంకోటి ప్లస్, చిన్న పిల్లోడి కాడ నుంచి పండు ముసైన కాడికి అందరు చూస్తారు అనమాట. పర్టికులర్ గా ఈ ఏజ్ అంటూ ఉండదు అనమాట. సో మామూలుగా ఈ డాన్స్లు అయినా సరే, మీద ఏమైనా సరే అంటే నేను తక్కువ వేయడం మీద చెప్తున్నాను. ఇప్పుడు టీనేజర్లు మాత్రమే ఎక్కువ లైక్ చేస్తారు. మామూలుగా కొన్ని వేరే వాటికి, ఇప్పుడు రాజకీయ పరంగా అయితే రాజకీయం, అవును, ఈ ఫన్ మాత్రం అందరూ చిన్న పాలిటీషియన్స్ ఎవరైనా సరే స్ట్రెస్ లో ఉంటే ఆ కామెడీ వీడియోస్ చూసి నవ్వుకుంటారు. వాళ్ళు వ్యూవర్స్ కూడా ఆ కామెంట్ ఒక్కోసారి కామెంట్ పెడతారు కింద, మీ వీడియో చూసుకొని టెన్షన్ లా ఉండి మీ మైండ్ రిలీఫ్ అవుతుంది అబ్బా అన్నప్పుడు, ఆ వీడియోకి ఎంత కష్టపడినామో అది మొత్తం అవుతుంది ఆ కామెంట్ చూసరికి. సో అందుకని చెప్పేసి కామెడీ వీడియోస్ ఎంచుకోవడం జరిగింది. జనరల్ గా మీరు ఈ వీడియో స్టార్ట్ చేయకముందు ఎవరైనా సరే, ఫోన్ అనేది కామన్, ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తున్నా సరే ఫోన్ లో మీరు వేరే వాళ్ళ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. సో ఈ కామెడీ వీడియోస్ స్టార్ట్ చేయకముందు మీరు ఏమన్నా ఇలాంటి కామెడీ వీడియోస్ కానీ అట్లా ఫాలో అయ్యేవాళ్ళ? ఫస్ట్ అంటే మేము కామెడీ వీడియో చేయలేదు, నెల్లూరు కుర్రాళ్ళని అప్పట్లో బాగా, మళ్ళీ నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఫైట్ సీన్స్ అవ్వాలి, సైలెంట్ నీకెవరు అవ్వాలి, ఇది చేసిన. మేము కూడా క్రాక్ అండ్ మిర్చి ఈ ఫైట్ సీన్స్ చేసినాం అన్నమాట, మొత్తం రీక్రియేట్ చేశారు. చేస్తే ఒక్కొక్క ఫైట్ సీన్ ఒక 5 days తీసుకున్నాం. మా ఊరి పక్కన తుంగభద్ర నది ఉందన్నమాట. సో దాంట్లో ఇది చేసినాం అనమాట. అది చేస్తూ పెద్దగా లాంగ్ వీడియో కాదు, ఇప్పుడు 5 minutes ఉంటే ఎక్కువ పెద్ద వ్యూస్ పోలే అనమాట. సో ఒకసారి షార్ట్ వీడియో చేసినాం, అది ఒక 600K వెళ్ళిపోయింది అనమాట. అంటే 6 లక్షల మంది చూసినారు. అరే మనది 6 లక్షల మంది అంటే మామూలు విషయం కాదని అలాగే స్టార్ట్ చేసినాం రీల్స్. సో అలాగా ఇప్పుడు ఐడియా ఎవరిది మీలో? డైరెక్టర్ కదీర్ గారిదేనా? ఆయన మిస్ అవుతున్నాం ఈ రోజు ఇంటర్వ్యూ, రాలేకపోయారు. ఆయన కూడా అదే, నన్ను మిస్ అవుతున్నా కదా, సర్లే ఇదేమైనా కానీ వీడియోస్ లో మాత్రం చూస్తున్నాం కదీర్ గారు, మిమ్మల్ని ఇక్కడ మిస్ అవుతున్నాము, బట్ వీడియోస్ లో మిమ్మల్ని చూస్తున్నాము. కంటెంట్ కానీ అవన్నీ అదిరిపోతున్నాయి. సో మీలాంటి వాళ్ళు అందరినీ ప్రోత్సహించి ఇలాంటి వీడియోస్ చేయడం చాలా హ్యాపీగా ఉంది మాకు. సో ఆడియన్స్ మిమ్మల్ని కూడా ఎప్పుడు
అలా గుర్తు పెట్టుకుంటారు అనమాట. ఇంటర్వ్యూలో లేకపోవచ్చు కానీ గుండెల్లో ఉన్నారు. సో ఇప్పుడు నేను పర్టికులర్ గా అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చేస్తుంటే రీసెంట్ గా ఒక వీడియో అయితే నేను మల్టిపుల్ టైమ్స్ చూసాను. అది అవేం గారెలు అత్తిరసాల అంటే సీరియస్ గా చెప్పాలంటే మాకు తెలీదు అవి ఎలా చేస్తారు ఏంటనేది. ఇలా అంటే అరిసెల్లాగే ఉన్నాయి కదా చూడ్డానికి, అవి అరిసెల్లనే అనుకుంటాము. అసలు ఏమైనా ఉందా వీడియో, ఏంటి తిడుతున్నారు వాళ్ళు, ఇంకా తీసుకురాలేదేంటి వీడి కట్టెలు ఎప్పుడు తెస్తాడు అని గుడిసెలో పీకి పెట్టేయడం, అవన్నీ కూడా బాగా అనిపించింది. తిను ఆ వీడియోకి సెట్ అవుతారని ఎవరు అనుకున్నారు? ఆయన కదిరి. అవునా? నాకు ఒకసారి డైలాగ్ చెప్పరా? వాయబ్బా సరుకు బానే ఉన్నట్టు అదే, పోయి కెట్టలన్న చేస్తాను, ఆ పరాసలు చేస్తాను, చెయ్యనే చెయ్యి, మరి తీసుకురాఫో చేస్తానులే. మరా ఏమేం కావాలి చెప్పు, సరుకులు ఒకటే సరుకులు అన్నట్టు ఏం లేదు. ఆ తరాసలు కావాలంటే నూనె, బెల్లము, కెట్టలు కావాలా, అన్ని కావాలా. ఏం ఆ తరాసలు ఎట్లా చేస్తాలే. బెల్లం తేవాలంటే అంగడిగా పోవాలా, నూనె తేవాలంటే అంగడికి పోవాలా, కెట్టలు తేవాలంటే అడిగి పోయి తేవాలా. ఇప్పుడు ఎట్ట తేవాలబ్బా? నన్ను ఇప్పుడు ఏమన్నా అంగట్లో పోయి తేవాలంటే కూడా ఉద్దరేవురు అమ్మరు. ఎట్ట చేద్దామబ్బా? సరుకు బాగానే ఉన్నట్టు అదే. ఎక్కువగా పాని పాపా అని వాడతారు కదా మీ సైడ్. అంటే ఇప్పుడు పో అనేదాన్ని పో అట్లా వాడతారు కదా, అంటే అక్కడ అట్లనే ఉంటది స్లాంగ్. ఇది సి మన సైడ్ ఇక్కడ రాగి అంటారా, మా సైడ్ రాసి పోసి అదొక ఊత పదం ప్రతి ఒక్కరు. అదే పో అనుకుంటే పో అంటున్నారు, ఏంటి పాని పో అని వాడుతున్నారు. కానీ అదే చాలా బాగుంటుంది తెలుసా, నవ్వుకోవడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. కామెంట్స్ కూడా నేను చూస్తూ ఉంటాను అనమాట. ఎవరు అలాంటి కామెంట్స్, ఎంత పాజిటివ్ కామెంట్స్, ఎంత చక్కగా నవ్వుకుంటూ ఉంటారు అందరూ. నెక్స్ట్ నీ వీడియో చూసాను ఫారూక్ నేను. ఏంటి చెప్పు, ఏ వీడియో చూసానో చెప్పు. ఇది సర్గన్ పిల్లం చచ్చిపోయి రేపు చెప్పాలి గట్టిగా. సర్గన్ పిల్లం చచ్చిపోయి రేపు. ఓయమ్మో, నువ్వు బాధతో చెప్పావా లేకపోతే ఆనందంతో చెప్పావా డైలాగ్? ఆనందంతో. అవునా? ఎందుకు అంత ఆనందం ఎవరో చచ్చిపోతే? సరే, నువ్వెందుకు ఇంత చిన్న ఏజ్ లోనే, 5th క్లాస్ కదా నువ్వు చదువుతుంది, 5th క్లాస్ లోనే ఈ వీడియో చేద్దాము అని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? మీ మామ చెప్పడం వల్ల? మాకి ఫస్ట్ మేము వాలీబాల్ చూసుకుంటూ ఉంటే ఒక ఆయన నుండి ఒక వీడియో తీసినారు, అయ్యో వద్దమ్మా ఈ పక్కలో తీకొస్తుందని. ఆ వీడియో తీసినప్పటి నుంచి ఇంకా ఆ వీడియో ఫుల్ 12K ఎంతనో వచ్చిన లైక్లు. అప్పటి నుంచి ఇంకా అత్తి తీసుకుంటుంటే గాంధీ తాత అని, అది నాకు అప్పుడు గాంధీ తాత అనేది కూడా ఎవరు తెలియకుండా ఇంకా 2nd క్లాస్ లో ఉన్నప్పుడు 10 రూపాయలు వచ్చి నా తాత అంత చూడు, ఆ తాత రోజు హ్యాపీ బర్త్డే అందుకే బడికి పోయలేను. మళ్ళీ ఎప్పుడు పోతావు బడికి? రేపు సండే కదా, రేపు లేదు ఇంకో ఎల్లుండి పోతా. అబ్బో, రేపు లేదు, ఎల్లుండి తర్వాత ఏమంటారు? ఎల్లుండి ఇప్పుడు రేపు, ఇవాళ, రేపు, ఎల్లుండి. ఆ ఎల్లుండి తర్వాత రోజున ఏమంటారు? అవతల ఎల్లుండి. ఆ తర్వాత మొన్న అంటే ముందు రోజు, నిన్న మొన్న అంటే ముందు కదా. సో మొత్తానికి అలా వాలీబాల్ వీడియో వల్ల వీడియోస్ చేపిస్తే బాగుంటుంది అని అనుకున్నారు, అంతేనా? ఇంకా ఆయనతో మానేసిన ఇంకా ఊక ఖాళీ ఉంటుంది. అబ్బో, నువ్వు ఖాళీ? అరే ఇంకా మా అమ్మమ్మ ఊడిపోయినా ఇంకా స్టూడియో కాడు పోయింటే ఈ అన్నలు ఉన్నారో లేరో అని ఒకసారి పోయి ఫోటోలు దిగడానికి ఆయన పోయింటే ఇంకా కదిరన్ అని ఇంకొక క్యారెక్టర్ ఇద్దామంటే ఇచ్చినారు. అప్పటి నుంచి ఇంకా నిజం చెప్పు, అందులో నా క్యారెక్టర్ ఇవ్వండి అని అడగడానికి వెళ్ళావా లేకపోతే వాళ్ళని కలిసి ఫోటో దిగుదామని వెళ్ళావా? ఫోటో దిగుదామని. అవునా? చూసావా అదృష్టం, అందుకే అట్లా అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తుండాలి అందరినీ. ఇంకా ఒక క్యారెక్టర్ ఇచ్చినారు, అత్తే ఇంకా అత్తరు ఇంకా తీసుకున్నాను. అవునా? అందరినీ డామినేట్ చేస్తున్నాడా? అసలు జస్ట్ 1.5 మంది వచ్చి డైలాగ్ మన కదిర్ బాబు ఒక్కటి చెప్తే దానికి 2 యాడ్ చేసి చక్కని చెప్పేస్తాడు. అంటే ఇచ్చానమాట ఐడియాని. మాది కిసానార్ క్యాంప్ అని చిన్నగా ఆఫీస్ స్టూడియో పెట్టుకున్నాం అనమాట. సో అక్కడ వీళ్ళ మామల దగ్గర వాళ్ళ అమ్మమ్మలది అనమాట. అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. సో మా స్టూడియో దానికి ఒకసారి కలిసి కలుద్దాము కూడా. మేము చూసిన అంతకుముందు ఒక వీడియో అదే గంటలైనా వైరల్ అయినా. సో అరే ఈ బాబా అనుకొని ఇంకా ఆయన కదిరు ఒకసారి ఒక చిన్న రోల్ ఇద్దామని చేశాను. సో అప్పటి నుంచి ఇంకా మా వాడు
మీరు రోల్ ఇస్తే రోగలతో దంచేసాడు. మమ్మల్ని అందాకని అసలు మాటలు పెట్ట ఒక్కోసారి మేమే తలపడతాం కానీ చెప్పడానికి డైలాగు చెప్పిందే చెప్పడానికి తలపడతాము. వీడు ఒకటేసారి ఆయన చెప్పిన దానికి ఒక డబల్ మీనింగ్ చెప్పేస్తాడు. పసలమారిక సిరీస్ లో మరి వీడు హీరో అయితే ఆమె హీరోయిన్ అయితే తర్వాత నెక్స్ట్ రోల్ మెయిన్ రోల్ ఇదే. ఇప్పుడు మామూలుగా నేను జనరల్ గా అడుగుతున్నాను, ఇప్పుడు మీరందరూ యూత్ స్టేజ్, ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే కొంతమంది మొహమాట పడుతుంటారు బయట వీడియోస్ చేసేటప్పుడు ఎవరైనా చూస్తూ ఉంటే అబ్బా ఎట్లా డైలాగ్ చెప్పాలి అట్లాంటిది మీకు ఉంటుందా, లేకపోతే ఇంకా అది ఇప్పుడు పోయిందంటారా మొహమాటం? అదంతా ఫస్ట్ లో ఉండేది, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కదా కొద్దిగా మొహమాటం సిగ్గు వచ్చేది, కొద్దిగా మనం ఫస్ట్ యాక్టింగ్ చేయడానికి సిగ్గుపడుతున్నాం అన్నమాట. సో రాంగ సిగ్గు విగ్గు ఉంటే మనం ఎదగలేము, మనం సక్సెస్ అనేది రాదు. ఒక యాక్టర్ అంటే ఆ సిగ్గు అది భయం అన్ని పక్కకు పెట్టి యాక్ట్ చేయాలి అంతే. నేను కూడా మొన్న బస్ స్టాండ్ లో పోతురా చేసాం ఫస్ట్. అప్పట్లో అయితే ఒకసారి ఇట్లా మంది కాడికి వెళ్ళాలంటే నేను ఏమన్నా అంటే ఒకప్పుడు నాకు సిగ్గు కోసం అంతమంది చేయాలంటే మనం యాక్టర్ లకు వచ్చేసి సిగ్గు అనేది ఉంటే మనం ఎప్పటికేమో పైకి ఎదగలేము అని అంటే మొన్నసారి మళ్ళా వెబ్ సిరీస్ లో పసరమారక దాంట్లో ఆయన ఫోతరాజ వేషం వేసిన మొత్తం పసుపాల పూసుకొని సేమ్ ఫోతరాజ వేసిన మొత్తం బస్ స్టాండ్ లో మన ఐదే బస్ స్టాండ్ ఉంటారు కదా మొత్తం దాంట్లో పోయి చేయాల చూడరా అంటే ఇంకా ఒకటే మరి అప్పుడు ఇంతమంది చెప్పింది ఆయన మైండ్ లో పెట్టుకున్నా మనం యాక్టర్లు అంటే ఇంకా మనం ఆల్రెడీ ఇంకా అందరూ చూసిన వాళ్ళని మనం చేయక తప్పదు, చేసిన జనాలు మనల్ని మంచిగా చూస్తారని ఆ రోజు ఇంకా బస్ స్టాండ్ లో పోయి మొత్తం ఆ ఫోతరాజ వేషంతోనే పోయి ఒక జస్ట్ బస్సులు ఎక్కి ఇట్లా నా భార్య వచ్చిందని అడగలేను అంతే. అడుగుతుంటే వేరే వాళ్ళు జనాలు చూసి నవ్వుతున్నాం, మమ్మల్ని చూసినారు ఆల్రెడీ చూసి నవ్వుతున్నారు. వాళ్ళైతే నాకు నవ్వు వస్తుంది అంతమంది మొత్తం జనాలు మొత్తం నాకు చూసేస్తున్నారు, ఎందుకు ఇక్కడ వచ్చిండ్రు ఏమి ఇట్లా వేషం వేసుకొని అని మొత్తం వేరే లెక్క చూస్తున్నారు. మనం యాక్టర్లకు వచ్చేసి ఇంకా లక్షణాలు వద్దని సిగ్గుకి వదిలేసి ఇంకా ఫస్ట్ లో అయితే సిగ్గుపడుతుంది, ఇప్పుడు సిగ్గు అంతా అంటే ఉండకూడదు. సిగ్గు మొహమాటాలు ఉంటే కొంచెం కష్టం, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అంతే. అవి ఇంత కష్టపడి ఇంత స్థాయికి వచ్చారు, ఇప్పుడు అందరూ మిమ్మల్ని గుర్తుపడుతున్నారు, ఓన్లీ చేస్తూ ఉంటారు. మీకు డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వీడియోస్ చేయాలి అని ఉంటుంది కదా. మామూలుగా ఎవరికైనా సరే అంత ఈజీగా రాదు సక్సెస్ అనేది, చాలా కష్టపడాలి. కష్టపడుతున్న టైంలో కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అంతెందుకు మన ఇంట్లో వాళ్ళే అరుస్తుంటారు, ఏం పని లేదా, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా, లేకపోతే ఏదైనా పనికి వెళ్ళొచ్చు కదా, ఈ వీడియోస్ అంటూ ఏం చేస్తున్నారు, మీకు ఏమన్నా వస్తుందా అని చెప్పి అంటుంటారు. మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారు? చేసినాం, ప్రతి ఒక్కరు చేసినాం. ఎందుకంటే ఫస్ట్ లో వీడియోలు రీల్స్ తీసినప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది, మామూలు పల్లెటూరు వాళ్ళకి అంతగా తెలియదు కదా. ఏమైనా నీ కొడుకు పని ఉందా, పని పాట ఉందా లేదా, వీడియోలు తీసుకుంటా అది చేసుకుంటా ఏమన్నా పనన్నా నేర్చుకున్నామని, ఏమన్నా సాధారణ చదువుకున్నామని, ఏమన్నా హైదరాబాద్ పోయి ఏదన్నా ప్రైవేట్ లోనే ఇది చేసుకున్నామని వాళ్ళ వల్ల ఏమొస్తుంది అందరూ అన్నోళ్ళే. ఇంటి దగ్గరకు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత రీల్స్ పౌలల్లో చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు ఒరే ఇట్లా జనాలు ఇట్లా అంటారు, మాకు మర్యాద లేదు, ఏదన్నా ఒక పని చేసుకుంటారా అంటే లేదు అమ్మ మామేమన్నా ఎట్టి తిరుగుతామో చెప్పి వీడియోలో కదా చేసేది అది అని అట్లా ఇది చేసినాం. కానీ ఇప్పుడు మాత్రం అది ఇంకా వేరేలా ఉందన్నమాట. మన వాళ్ళకు తెలియదు కదా, పల్లెటూరు వాళ్ళకు సిటీ వాళ్ళకి సోషల్ మీడియా అనేది ఎప్పుడో సక్సెస్ అయింది. వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఇంకా జనాలు చెప్పే వాళ్ళకే వీళ్ళకి ఏమవుతుంది, మన వాళ్ళకి ఏమంటే మన వాళ్ళకి గబ్బులు వేస్తారు అంటే వాళ్ళకి కొద్దిగా భయం ఎక్కుతుంది. అట్లా చెప్పిరే మాకు చెప్పితే కన్నా మేము లేదమ్మా ఇట్లా మనం ఎట్లయినా ఎప్పటికైనా ఒక స్థాయి వచ్చినామండి. ఇప్పుడు ఎవరైతే మనల్ని ఇట్లా ఇన్స్పైర్ చేసిండ్రో వాళ్ళు మనల్ని అమ్మ వాళ్ళకి చెప్పిండ్రు కదా, వాళ్ళే మనకి ఒక బంధువులు కాకుండా ఇప్పుడు సపోజ్ మన వాళ్ళే వాడు ఎవరో మనకు తెలియదు కావాలని ఇక మా అన్న కొడుకు జస్ట్ మనకి ఎవరో తెలియదు. ఇప్పుడైతే ఎవరు మనిషి ఎవరో తెలియదు, మా అన్న కొడుకు మా అన్న కొడుకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ గొప్ప రిలేషన్ కలుపుకుంటాడు. మెయిన్ గా అంటే మా ఊరు వాళ్ళకి కూడా మా వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకైనా మా ఊరు వాళ్ళకైనా నమ్మకం అంటే ఖదీర్ పైన. సో ఆయన మల్టీ టాలెంటెడ్ పర్సన్, బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, తెలుసు ఊర్లో ఆయన ఎట్లా ఆయన దగ్గర ఇది చేస్తున్నాడంటే బానే ఉంటది అని అది ఇంకో ఆయన నమ్మకం మీద నన్ను ఫోటో ఫీల్డ్ నేర్పించింది. నాకు కొద్దిగా ఒక స్థాయి పెట్టిందంటే కదిరి స్టేజ్ నుంచి నాకు కొద్దిగా ఇప్పుడు ఈ స్థాయిలో చెప్తూ ఉంటారు కదా పెద్దలు, ఎప్పటి రుణమో అని. సో కదిర్ గారికి మీకు అలాంటి బంధం రాసి పెట్టింది. సరే వీళ్ళందరూ ఒక ఊరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఓకే ఫైన్, నమ్మి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా నమ్మింది ఆయన్ని. కదీర్ గారిని నమ్మి మీరు ఎలా వచ్చారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నేను పని పోతుండే అనమాట, మాది రైతు, ఒక 3 ఎకరాలు. ఏం చదువుకున్నారు మీరు? నేను 8th దాకా చదివినా. ఓకే, 8th తర్వాత ఎందుకు చదవలేదు?
అంటే మేము పత్తి సుగ్గి పోతుంటాం అనమాట, ఇక్కడ జడ్చెల్ల సైడ్ వస్తుండే పత్తి అట్లా. మా వాళ్ళు ఇంటి దగ్గర వండుతోళ్ళు అన్నము ఫుడ్ వండుతోళ్ళు ఎవరు లేకుండ్రి, మా వాళ్ళు ఇంకా చిన్నప్పుడు తొలుకొని వస్తుండ్రు ఇక్కడ. అంటే అమ్మ నాన్న వచ్చేస్తే మీరు ఒక్కళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల ఫుడ్ వండే వాళ్ళు లేరు. అవ్వ అన్న తాత ఉంటే ఆడ పెట్టుకుంటుండ్రు అనమాట. ఒక మా ఊర్లోనే పల్లెటూరు ఆనిముత్యాలని వీడియోలు తీస్తుంటారు ఫస్ట్. అంటే నాకు ఒక పల్లెటూరు కుర్రాలని నాకు అప్పుడు తెలుసు, అప్పుడు తెలుసు అనమాట. ఇంకా ఒకనాడు వాళ్ళు వీడియోలు తీస్తుంటే ఒక సున్నిగా వేంటి ఇది ఎట్లా చూస్తే ఇది ఎట్లా తీస్తారు అని నాకు అప్పుడు తెలియదు అనమాట ఎక్కువ. నేను ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోలు నేను తీసుకుంటాను, ఇంకా పోయి చేస్తుంటే సున్నిగా పోతే రావద్దు ఎందుకోసం నువ్వు వస్తే మాకు తీయనీగా రాదా అంటుండ్రి. సరేలే అబ్బా మీరు తీయండి అంటే ఇంకా 2 రోజులకి వాళ్ళే ఫోన్ చేసి నీకు ఛాయిస్ ఇస్తాము వస్తావా అంటే నేను ఇంకా ఒక వీడియో తీసినాను అనమాట. తీసినాను ఇంకా అదే ఇంకా బాగుంది, ఆ వీడియో బాగుంది. నేను అప్పుడు పంచ కట్టుకుంటుంటే బాగా తీసినాను. ఇంకా అదే వీడియోను కదిరన్న చూసినాడు, ఇట్లా బాగా చేస్తున్నాడు అని అంటే మా ఊరి పిల్లగాడు నా ఫ్రెండ్ ఫోన్ చేసి గిట్ట వీరేష్ అబ్బాయి ఉన్నాడు కదా వాళ్ళ మా ఛానల్లోకి వస్తాడా, వీడియో ఉంది వాళ్ళ చేస్తాడంటే రేపు ఉదయం రామంటే నేను ఊకన్నాను అనుకున్నాను, మొత్తం సులసలా అనుకుని నాకు తెలియదు కదా ఏమో అనుకున్నా, మా ఫ్రెండ్ ఒక అబద్ధం చెప్తాడేమో అనుకున్నా. ఉదయం ఇంకా అన్ననే ఫోన్ చేసినాడు కదిరన్న, రా వీరేష్ గిట్ట క్యాంప్కి రా అంటే పోయినాను, తీసినాను. ఇంకా అది ఇంకా బాగుంది అప్పటి నుంచి నేను ఇంకా. కానీ టాలెంట్ ని గుర్తించి అవకాశం ఇవ్వడం కూడా గ్రేటే కదండి. ఆల్రెడీ మీరు ఉన్నారు, ఒక టీం అనేది ఉంది మీకు, ఉన్నా సరే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది కదీర్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఆయనకి మెయిన్ ఆయనకు కావాల్సింది మంచి యాక్టర్లు ఉంటే ఆడవనా లాక్కొస్తారు అనమాట. వానికి టాలెంట్ కాన్సెప్ట్ కూడా బయటకి బాగా వెళ్తుంది కదా, యాక్టింగ్ చేసే స్కోప్ ఉన్న వాళ్ళు ఉంటే. ఆయన మొత్తం అదే ఆలోచించేది. ఆ అమ్మాయి గెటప్ ఎవరు మీతో చేసింది కదా, బాయ్ గర్ల్ వాళ్ళ చిత్రాలు ఉన్నాయి. మా ఊరి పక్కన ఒక చిన్న ఛానల్ వీడియోస్ తీస్తుంటారు మనలాగా. ఓకే ఓకే. చిత్రాలని బాబా ఏం కొట్టిందండి పాపం, మీరు అంత కష్టపడి బెల్లం అన్ని తెస్తే మొత్తం తినేసింది. ఆ పరకముద్ద తీసుకొని నిజంగా కొడతాను కాదు, మా దాంట్లో కొట్టేసిందని మొత్తం ఇప్పుడు డోనికన్నా వాత పెట్టాలో కొట్టింటారు కొట్టి సరకలు. యాక్చువల్ యాక్ట్రెస్ అయితే యాక్టర్ ఆయన ఒకసారి మీ అమ్మ కొడతారా, ఇంట్లో కొడతారా నిన్ను? అంతగానం కొట్టదు, ఎంతగానం కొడుతుంది మరి? కొంచెమే. నువ్వు అల్లరి చేస్తావా ఇంట్లో? పిల్లలంటే అల్లరి చేస్తారు కదా మరి. కొంచెం అంటే ఎంత? స్కూల్కి వెళ్ళను అలాంటివి ఏమైనా చెప్తూ ఉంటావా? చెప్తావా? ఎందుకు స్కూల్కి వెళ్ళవు? యాక్టింగ్ అయితే వస్తావు, స్కూల్కి వెళ్ళవా? ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఏమంటారు? నువ్వు ఈ వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ టీచర్స్ ఏమంటూ ఉంటారు? అత్తే చెయ్యి, చదివేది చదువు, చేసేది చెయ్యి. గ్రేట్, మంచి మాట అది. రీసెంట్గా ఒక షార్ట్ ఫిలింతో మీరు స్టేట్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్లో డిస్ట్రిక్ట్లో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం, స్టేట్ లెవెల్కి అది ఎంపిక అవ్వడం, ఇవన్నీ చూసాం మేము. అక్కడ కూడా ఏదో చిన్న జరిగిందని విన్నాం స్టేట్ లెవెల్ కాంపిటీషన్ దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో అయితే మేము ఏమనుకున్నామంటే అంత గ్రాండ్ గా ఇక్కడ ఎల్బీ స్టేడియంలో అంత గ్రాండ్ గా ఉండదు అనుకున్నాం. మామూలు యాక్చువల్ గా వచ్చినాం మేము. ఫస్ట్ ఫోన్ చేయగానే మన కదిర్బాబు ఫోన్ చేసినారు అనమాట, మా డైరెక్టర్ కి ఫోన్ చేసి ఇట్లా మీరు స్టేట్ లో ఎంపిక అయినారు, సెకండ్ ప్రైజ్ స్టేట్ లో వచ్చింది, సో మీరు రేపు ఇట్లా అవార్డు ఇస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారా రాండి అంటే, ఏమో జోక్ ఏమైనా ప్రాంక్ చేస్తున్నారు, జోక్ చేస్తున్నారు ఏమన్నా, ఎవరబ్బా మీరు అట్లా ఒక సొప్పకండి సెలవాలంటే లేదు అది ఇది అన్నాడు అనమాట. అప్పుడు నమ్మినాడు. నమ్మిన తర్వాత సర్లే నార్మల్ గా వచ్చినాం మేము. వచ్చి చూస్తే అసలు అవాకు మొత్తం నిండిపోయిన. సుమక్క, బాబు మోహన్ గారు, సెలబ్రిటీస్ అందరూ, బుచ్చిబాబు గారు, ఇంకా మన డీజీపీ శివధర్ రెడ్డి గారు, సజ్జనా సార్ గారు, అసలు చూసి నేనైతే షాక్ అయిపోయినా అరే అనుకొని. అయితే ఇంకా మేము ముందుకెళ్ళి మా సీట్లో మేము కూర్చోవాలి కదా, వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం బాబు మీరు, అక్కడ వెనక్కి వెళ్ళండి అంటే మీరు రాకూడదు ఇక్కడ లోపలికి అయితే అంటే, లేదు సార్ మాకు ఇట్లా సెకండ్ స్టేట్ లెవెల్లో సెకండ్ వచ్చింది షార్ట్ ఫిలింకి రమ్మని అంటే, ఎవరు చెప్పింది మీరు ఫస్ట్ మీరు ఇంత నుంచి పోతారా లేదా అది అని బెదిరించినారు. అదే ఇదేం బాగాలేదని మళ్ళీ ఆఫీసర్ మన పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేస్తే అప్పుడు ఆయన వచ్చి అరే ఇది ఒక అవార్డు వచ్చింది అంటే, అప్పుడు
గ్రేట్ అచీవ్మెంట్. అప్పుడు మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి అవార్డు తీసుకునేసరికి వాళ్ళు కూడా ఏమనుకున్నారు మొత్తం ఆ బుచ్చిబాబు వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చినాం డైరెక్టర్. నీ అంత అదృష్టం ఎవరు రాదు. సజ్జనార్ సార్ తోని అవార్డు తీసుకున్నారంటే ఒక పక్కల్ని కలిసని పోతే కలిసాడు అంత లేచిన ఎస్ఐలే కలిసాడు. మీరు అవార్డు తీసుకుంటే చాలా గ్రేట్ అని చెప్పి నాకు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నా. మా ఇంకొక ఒక కానిస్టేబుల్ సార్ ఆకాష్ సార్ మేము ఉన్నాము. యాక్సిడెంట్ అయినట్టు రియలిస్టిక్ గా ఉండాలని మేము మంచి బ్లడ్ గిడ్డు నేను తమ్ముడు పడడము మేము ఏడవడం అది చూసి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది రోడ్న. అందరూ ఏమనుకున్నారు రియల్ గా వీళ్ళకి నిజంగా యాక్సిడెంట్ అయింది పల్లెటూరు కురాలని మొత్తం మోగన్నారు. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయినా కూడా పోలీసులు వాళ్ళందరూ వస్తారు కదా. సో కానిస్టేబుల్ అందరూ వచ్చి నిజంగా యాక్సిడెంట్ అయిందని అప్పటికప్పటికే మా ఊళ్ళకి ఫోన్లు చేసినారు. ఈ పల్లెటూరు కురాలకి యాక్సిడెంట్ అయ్యింది ఇట్లా అందరికి. మాకు ఫోన్లు వస్తున్నాయి, మేము సైలెంట్ గా పెట్టుకుంటాం షూట్లో. ఫోన్లు వస్తున్నాయి. తర్వాత ఫోన్ రిటర్న్ చేస్తే ఒరే ఏమి ఇట్లా అయిందంట అంటే లేదు మేము షూట్ చేస్తున్నాము. అంటే మన ఊర్లో వాళ్ళకన్నా కొద్దిగా టెన్షన్ కదా, ప్రతి ఒక్కరు చూసి వెళ్ళే వాళ్ళకి వేరే వాళ్ళని అయితే గుర్తుపడరు. మమ్మల్ని ఇంకా మేము షూట్ చేస్తున్నాం కాబట్టి ఇంకోటి ఇంకా కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని నేను ఆకాశారి ఇంకా ఆడే ఉన్నాం అనమాట. మాకు షూట్ ఉంది కాబట్టి యాక్టింగ్ ఉంది కాబట్టి అలా ఆడున్నాము. మొత్తం అట్లా జనాలు ఏమనుకున్నారంటే మా ఊరు వాళ్ళు ఫోన్ చేసి మేము ఫోన్ లిఫ్ట్ చేసలేం కదా, ఫోన్ లిఫ్ట్ చేసినందుకు వాళ్ళకి ఏమనుకున్నారంటే యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నారు. నిజంగా అంటే టెన్షన్ తీసుకున్నారు. మళ్ళీ సాయంత్రం లేదు మాకు ఒక యాక్టింగ్ చేసినామంటే ఓకే డన్ అన్నారు వాళ్ళు. అంత న్యాచురల్ గా చేశారు. ఇప్పుడు వాళ్ళ తొడిగే సన్మానాలు ఇప్పుడు ఎస్ఐ సార్ చూసే వాళ్ళు సన్మానాలు చేస్తుంటే ఎంత ఇది ఉంటది మరి ఆ ఫీల్ వేరేలేండి. అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకే తెలుస్తుంది అది. ఆ టైంలో మీకు ఆ స్టేజ్ మీద ఒక షివర్, ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటది. అది కరెక్ట్. అది లైఫ్ లో ఒక హ్యాపీ మూమెంట్. అది కలవాలనుకోవాలి అసలు. ఇంకా ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ బోలెడ్ వస్తాయి మీ లైఫ్ లోకి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రావాలని చెప్పేసి. ఫేవరెట్ హీరో ఒక్కొక్కళ్ళు చెప్పాలి. ఆ ఫేవరెట్ హీరో డైలాగ్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఫేవరెట్ హీరో అంటే సరిపోదు, ఆయన డైలాగ్స్ ఫాలో అవుతారు, పాటలు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫారూక్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఫారూక్ నుంచి. స్టార్ట్ ఫ్రమ్ యూ. ఎవరు నీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. అయ్యో లేదు చెప్పాలా ప్రభాస్ అంటే? అయ్యో ప్రభాస్ గారు చూస్తున్నారే, కూర్చో. ఎందుకు ఇష్టం ప్రభాస్ అంటే? నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ప్రభాస్ అంటే ఫుల్ ఇష్టం. ఎందుకు? ఇది సినిమాలు భలే ఉంటాయి ప్రభాస్వి. భలే ఉంటాయి. ఏం సినిమా చెప్పు, ఒక సినిమా చెప్పు. రాధేశ్యామ్, బాహుబలి. వావ్, బాహుబలి, తలాష్, రాజసభ. ఇప్పుడు ఈ మధ్య సినిమాలే నీకు మిర్చి, డార్లింగ్ ఇవేమి గుర్తులేవా? గుర్తున్నాయి. అవునా? ఇవి అంటే బాగా ఇష్టం. మరి ప్రభాస్ డైలాగ్ ఏదైనా చెప్తావా? గల్లీలో సిక్స్ ఎవడన్నా కొడుతుంది, అదే స్టేడియం లో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. ఎందులో అది? ఏ మూవీలో డైలాగ్ అది? అది అయ్యో ఇప్పుడు ఏం చేస్తావు? ఇజ్జత్ కా సవాల్ ఇది. సహదేవుడు. అయ్యో హెల్ప్ తీసుకో. ఏంటి సాహో? బావ్, సూపర్. ఎవరు హెల్ప్ తీసుకోలేదు అని చెప్పాడు. సాహో సినిమాలో ప్యాడెట్స్ చేసుకొని దుంకితే సిక్స్ ప్యాక్ దుంకుతాడు. ఇప్పుడు ఒకవేళ నీకు ప్రభాస్ గారిని కలిసే అవకాశం వచ్చిందే అనుకో, కలిసావే అనుకో, ఏం చెప్తావు? నేను మీ పెద్ద ఫ్యాన్ ప్రభాస్. ఎంత పెద్ద ఫ్యాన్? మన ఇంట్లో ఉన్న ఫ్యానా? ఇంకా పెద్దదా? ఇంకా పెద్ద ఫ్యానా? వావ్. చెప్తావు. తర్వాత నుంచి మీతో ఫోటో దిగాలని, మీతో మాట్లాడాలని ఉంది నాకు. ఈ రోజు కలిసిన నాన్న. మంచి మంచి డైలాగ్స్ చెప్పాలి, మంచిగా చదువుకోవాలి, మీ ఇంట్లో వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలి. అప్పుడు ఆటోమేటిక్గా ప్రభాస్ గారు నిన్ను కలుస్తారు. సరేనా? ఓకేనా? ఆల్ ది బెస్ట్ నీకు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఫేవరెట్ హీరో అంటే చిన్నప్పుడు ఉండేవాడు మన పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. గబ్బర్ సింగ్ నుంచి ఫ్యాన్. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు మీకు తెలంగాణ కిందకి వస్తుందా, ఏపీ కిందకి వస్తుందా? మాది బార్డర్ రాయలసీమ బార్డర్ లో ఉన్నాం మేము. ఓకే, ఆయన డైలాగ్ ఏదైనా? సో అథారిటీ దారిలో ఒక ఫేమైన డైలాగ్ అదే చెప్పాను. చెప్పండి. చూడప్ప సిద్ధప్ప నేను సింహంలా అంటుంది, అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకున్నాను, అంతే తేడా, మిగతాదంతా సూపర్. చెప్పు. నెక్స్ట్ మీరు హరి గారు. నేను ఓపెన్ చెప్పాలంటే ఎప్పుడు ఒక 5th దాకే ప్రభాస్ ఫ్యాన్. ఇంకా అప్పటి నుంచి సినిమాలు చూడడం తక్కువ. ఇంకా
మనకు లేదు. అంటే ప్రవాసే ఇప్పుడు అంటారా? అప్పుడు ప్రవాసి, ఇప్పుడు ఇంకా ప్రవాసి లేదు కానీ అంటే అప్పట్లో ప్రభాస్ ఉన్నాడంటే ఇంకా అది ఇప్పుడు కూడా అంతే ఇంకా ఉంటది. అంత లేదు. అప్పట్లో ఇంకా ప్రవాసి, ఇప్పుడు నార్మల్. డార్లింగ్ మూవీలు అంత బాగుంటుంది. డార్లింగ్, మిర్చి మిర్చి బాగుంటుంది, పౌర్ణమి మూవీ బాగుంటుంది, ఈశ్వర్ బాగుంటుంది. అంటే అప్పట్లో ఆ లుక్ చూడగానే వావ్ అనిపిస్తుంటది కదా. ఇప్పుడు మీరు చెప్పాలి. నేను అల్లు అర్జున్ ఫ్యాన్స్. అల్లు అర్జున్, ఓ మై గాడ్. అంటే అందుకు వేస్తామేనా టాటూ? స్టార్ లేపించిన ఓయమ్మో, ఫ్యాన్. ఒకప్పుడు నేను నొప్పి అనిపించట్లేదా మీకు ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ లో వేస్తే? లేదు జనరల్ గా టాటూస్ వేసుకునేటప్పుడు కొన్ని ప్లేసెస్ లో నర్వ్స్ ఉంటాయి కాబట్టి వేయరు. ఇలాంటి దగ్గర ఏం అనిపించదా? అంటే ఇంకా చిన్నగా ఒకటినట్టు అవుతుంది. ఏం కాదు, నీకు చీమ కుట్టినట్టే ఉంటుంది. మాలాంటి వాళ్ళకైతే నమ్మో. ఆయన పుట్టినరోజు అప్పుడు కేక్ కోస్తాను ఏప్రిల్ 8 కి. ఇంకా ఒకసారి కలవనికి వచ్చినాను. గద్దర్ అవార్డు వచ్చింది కదా అన్నకి. వచ్చింటే ఇంటి దగ్గరకు వచ్చినాను. ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా చూస్తే ఇంకా లేడనమాట. గద్దర్ అవార్డు తీసుకొని ముంబై పోయినాడు అని అప్పుడు షూట్ ఉంది అనమాట. 22 ఉంది కదా. అవును. ఇంకా షూటింగ్ పోయినాడంటే ఇంకా నేను మళ్ళీ రివర్స్ వచ్చేసిన అనమాట. ఫుల్ ఫ్యాన్. అవునా? అప్సెట్ అయ్యారా పాపం నుంచి ఇంకా ఫ్యాన్, పిచ్చ ఫ్యాన్. దేశముద్రు నుంచి. మరి డైలాగ్ చెప్పాలి. ఇంకా నాకు డైలాగ్ అంటే పుష్పది. పుష్ప చెప్తాను, దేశముద్ర చెప్పరా? సరే పుష్ప చెప్పండి అయితే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ నీ అవ్వ తగ్గేదేలే. సూపర్. నేను ఇంకో వీడియో కూడా చూసాను మీకు. కాటేరమ్మ మా నాయనమ్మ అమ్మమ్మ చెప్తే ఇలా అని చెప్పేసి. ప్రభాస్ మూవీ చూసిన తర్వాత కాటేరమ్మని ఫాలో అయ్యారా, లేకపోతే ముందు నుంచే మీ రిచువల్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ ఉంటారా కాటేరమ్మ అమ్మవారి గురించి? నాకైతే ఇంతకు ముందే చెప్పినారు. బెంగళూరులో మేము ఇంతకు ముందు వలస వెళ్ళే వాళ్ళం అనమాట 2018 తర్వాత. అంతకు ముందు సో కాటేరమ్మ అనే టెంపుల్ చాలా ఫేమస్. ఏమైనా మొక్కుకుంటే మొక్కులు ఇదైతే అని చెప్పేవాళ్ళు. బట్ నేను ఎప్పుడు వెళ్ళలే. వెళ్ళినా. అవునా? క్రౌడ్ మాత్రం వివస్థంగా ఉంటారు కానీ నిజంగా అసలు. సో ఇప్పటి వరకు అంతా బాగుంది, ఓకేనా? ఇప్పుడు ఫినాన్షియల్ గా బాగానే ఉన్నారు, స్టేబుల్ గానే ఉన్నారు అందరూ? అందరు ఏమనుకుంటున్నారంటే రీల్స్ పరంగా బాగానే డబ్బులు వస్తుంటాయి, వీళ్ళకి ఏం లేదు అనుకుంటున్నారు కానీ సో వ్యూవర్స్ చెప్పడం ఏమంటే మీరు అనుకున్నంత అమౌంట్ ఏం రాదు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు మిలియన్ల కొద్ది వ్యూస్ చూస్తున్నారు. మనం వీడియో చేస్తే 1 మిలియన్ 24 hours 1 మిలియన్ వెళ్ళిపోతుంది. సో దాంట్లో 25% చూస్తే కూడా మాకు 2,50,000 మంది ఫాలోవర్స్ వస్తారు. కానీ 10 లక్షల మంది చూస్తే దాంట్లో జస్ట్ 1000 మంది ఫాలోవర్స్ రారు. ఫాలోవర్స్ వస్తేనే మాకు ఏదైనా చూసిన ప్రతి ఒక్కరు ఫాలో అయితే మనకి ఇంకా బాగుంటుంది. చూసినా కొంతమంది తెలగ కొడతలేరు మళ్ళా. అదేలేండి చూస్తున్నది, కానీ వన్స్ అలవాటు పడితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతారు. అందుకే కదా ఇంతవరకు వచ్చారంటే గ్రేటే కదా. సో ఇంకేమనుకుంటున్నారు? మెయిన్ గోల్ ఏంటి? ఈ ఛానల్ తోనే ముందుకెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏదన్నా మూవీస్ లో యాక్ట్ చేయాలి అలాంటి కోరికలు ఉంటూ ఉంటాయి కదా, డ్రీమ్స్ అనేవి? ఎవరెవరికి ఏ డ్రీమ్ ఉంది? ఏమో మనకి మన ఊరికి వద్దు, సినిమా రేంజ్ లా కాకుండా జస్ట్ ఏదో డ్రామా కంపెనీ అయినా సరే. ఓకే స్టేజ్ పర్ఫార్మెన్సెస్, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ కాకుండా ఇంట్లో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అనమాట. మా చెల్లెలు అదే చేస్తుంటది, మిమ్మల్ని ఒక్కసారి ఆ చేతిపైన చూడాలి అది అని. సో వస్తుంది, ఎప్పుడో ఒక రోజు వస్తుంది, మేము చేసుకుంటాం. తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మీరు టీమ్ లో? మొత్తం 6 members ఉన్నారు. 6 members ఉన్నారు. కదీర్ గారు కాకుండా, కదీర్ గారితో కలిపి 6 members ఉన్నారు. పర్మనెంట్ గా ఉండే టీం మీది అన్నమాట. మీ టీమ్ లో ఎంతమందికి పెళ్లి అయింది? కదీర్ గారికి కూడా అవ్వలేదా? ఓకే, మీకు ఒక్కరికి. ఎప్పుడైంది మీ పెళ్లి? 3 years అయింది. 3 years అయిందా? 23లో. మీ ఏజ్ ఎంత? 26. 26 అంటే 23 years కే అయిపోయింది మీ పెళ్లి. 2 years బాబు కూడా. ఓ సూపర్. బాబు పేరేంటి? అభిరామ. వాడిని కూడా తీసుకొచ్చేయండి అయితే వీడియోస్ లో. నేను ఒక రోజు వస్తాను మీ ఊరు, నాకు రావాలనిపిస్తుంది. అంటే మీరు చెప్తుంటే ఇమాజినేషన్ చేసుకుంటుంటే ఊరు రావాలనిపిస్తుంది. నేను చాలా ఊర్లు వెళ్ళాను అప్పుడు. అరకు ట్రైబల్ కల్చర్ వాళ్ళ ఊరు వెళ్ళాను, కొండదొర రాజు వాళ్ళ ఊరు వెళ్ళాను, ఇలా కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ ఊరు వెళ్ళాం. చాలా బాగా అనిపిస్తా ఉంటది అనమాట. మేము స్టూడియో పెట్టి కిషన్ నగర్ క్యాంపు రాజు వాళ్ళ ఊరు, అది కూడా మంచి కోసాంధ్రాలు ఎట్లా ఉంటాయి మంచిగా. అవునా? మినీ రాజమౌళి సిటీ లాగా అనమాట. ఏమన్నా కవితలు చెప్పడం, డ్రాయింగ్ చేయడం, ఇలాంటివి ఏమన్నా టాలెంట్స్ ఉన్నాయా? హిడెన్ టాలెంట్స్, ఇప్పటి వరకు బయట పెట్టిన టాలెంట్స్? నాదైతే డ్రాయింగ్. వీళ్ళ అమ్మ వీళ్ళ నాన్న అక్కడ బెంగళూరులో ఉన్నారు.
అవునా, ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? బెంగళూరులో సార్ అని ఆ సార్ ఉండరు. ఆ సార్ కాడ పని చేస్తారు. పెద్ద ఇల్లు ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్. ఆ ఇంట్లో గ్లాసులు దూసుకుంటా, ఇది డ్రైవర్ వాళ్ళు ఎక్కడన్నా ఆఫీస్కి పోయేటప్పుడు డ్రైవర్లు అక్కడ చేస్తారు. మా మమ్మీ అయితే కిచెన్ లా మా మేడంకి హెల్ప్ చేసుకుంటా, బట్టలు అవి ఇంకా అవన్నీ చూసుకుంటాం. నువ్వు ఎక్కడ ఉంటావు మరి? మా నాన్నమ్మ దగ్గర. నానమ్మ దగ్గర ఉంటావా? ఓకే. మరి అమ్మ వాళ్ళు మిస్ అవ్వట్లేదా? నువ్వు చిన్నపిల్లోడి కదా, చూడాలనిపించదా వాళ్ళని? చూడాలనిపిస్తుంది. ఇంకా మా అమ్మ ఇల్లు 8 ఏళ్ళు అయింది. ఓ, మా పాప చిన్న నీకు ఎంత ఏజ్ నీకు? 13. మీ చెల్లికి? మా చెల్లికి 7. చెల్లి నీ దగ్గర ఉంటుందా? అవునా? ఓ, నాకే ఎట్లా ఉంది నా బాబా. తమ్ముడు బాధపడతాడు. ఏమన్నా పండుగ పబ్బాలకు వచ్చినప్పుడు మళ్ళా పోతప్పుడు మరి అయ్యో, ఇంత పెద్ద ఏజ్ వచ్చిన మాకే వెళ్ళేసి వస్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఏడుపు వస్తుంది. సో మీలో హిడెన్ టాలెంట్ ఇప్పుడు ఆయన డ్రాయింగ్ అన్నారు కదా, మీరేంటి? నాకు ఎప్పుడంటే ఒక 7th వరకు మంచిగా డాన్స్. ఈయన ఎట్లా చెప్తాడంటే నాకు 6th వరకు 5th వరకు ప్రభాస్. ఇప్పుడు అప్పుడు ఏమంటే మేము స్కూల్లో చదువుతప్పుడు ఇది ఫేర్వెల్ డాన్స్ చేస్తుండ్రి కదా, ఫేర్వెల్ చేసేటప్పుడు నేర్పిస్తుండ్రి డాన్స్. అప్పుడు మా ఊర్లో డాన్స్ ప్రోగ్రామ్ పెడుతుండ్రి, జస్ట్ ఒక ఫెస్టివల్ లకి పెడుతుంటే వీళ్ళు ఇంకా నేర్చుకుంటుంటే మేము నేర్చుకుంటుండే. మళ్ళీ అదే డాన్స్ నేర్చుకొని ఇక్కడ స్కూల్లో డాన్స్ మాస్టర్ వస్తుండే, ఆడ ఇక్కడ వేస్తుంటే మాస్టర్ ఏం చేస్తుండే, మేము ఆడ నేర్చుకునే చేస్తున్నాము, మాస్టర్ నువ్వే బాగా వేస్తావురా అని అంటుండే. ఆ మాస్టర్ మేము ఇలా నేర్చుకునేది తెలియదు. అట్లా నన్ను మధ్యలో పెడుతుండే. అయినా అప్పట్లో అయితే కొద్దిగా మంచిగా వేస్తుంది డాన్స్. మా స్కూల్ వరకు అయితే మంచిగా వేస్తుంది. నువ్వు కన కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు మీ నాన్నయ్య తోడు, దసరా మహారాజే నాన్నయ్య పుట్టాడు, నువ్వు రామునంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడనివి, మమతలు ఎన్నడు వినవి. సూపర్. ఇంకా మేము వెళ్ళాం. చాలా బాగా, అంటే చాలా ట్రై చేసావు, బాగా ట్రై. సో మీలో హిడెన్ టాలెంట్ చెప్పండి. నేను డాన్స్ డాన్సేనా? అయితే మీ వీడియోస్ లో డాన్స్ కూడా పెట్టండి ఒక రోజు. కొత్త లోకం అనే సాంగ్ తీసినాం, ఫోక్ సాంగ్ లాగా. ఫోక్ సాంగ్ లాగా. నేను కూడా అనుకోలేదు వీడియో మంచిగా చేస్తారని డాన్స్ అనుకున్నా, కానీ బాగానే చేసిండు. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరందరూ కలిసి ఒక స్కిట్ లాగా ఏదైనా డైలాగ్ చెప్తారా, లేకపోతే ఎవరికి ఎవరు ఇండివిజువల్ గా డైలాగ్ చెప్తారా? మీదే చాయిస్. ఎవరికి వాళ్ళు చెప్పేసాం. అవునా? సరే, స్టార్ట్ ఫ్రమ్ యూ, మీరు చెప్పండి. ఏ ముల్లా సాహిబు, ఎంతనే చెట్టునే ఎక్కావు, నా కొడుక్కి జనము వచ్చింది, కిందికి దిగి తిని నడుకు, నేను బిర్యానీ చేసుకొని తినాలి. ఇంకా అరే ఉడతగా మళ్ళీ వచ్చావా? అక్కడ ఎవరున్నారు? అరే ఉడతగా నువ్వు మళ్ళీ వచ్చావా? నాకు చదివింపులు రాక ఇప్పుడే నేర్చుకుంటున్నాను, మా నాన్న చూసి నాది పై సింతా పండు లేపుతుంది, నీకు దండము పెడతా, వెళ్ళిపోరా. అరే సాయిబు, చదివింపులు రాకుంటే ఏంది, మీ సాయిబులు గొంతు మీద కత్తి పెడతా అయిపోయా, చదివింపులు అయిపోయినట్టే, నువ్వు ఒకరి రా కూతురా. చదివింపులు అంటే మంత్రాలు. మా సైడ్ చదివింపులు అంటే ఏంటంటే అర్థం, పెళ్లిళ్ళకి ముయ్యి పెట్టడం. మీకు కూడా అదేనా? ముయ్యి పెట్టడం అంటారా? చదివింపులు అంటే ముస్లింస్ చదివింపులు చేయాలంటే మంత్రిచ్చి కొయ్యడం. బాగుంది, బాగా చెప్పారు. ఆపోజిట్ ది కూడా వీడియో చెప్పేసిన. అదే వింటున్నాను నేను. గుర్తొచ్చిందా మీకు డైలాగ్? మీరు చెప్పండి. ఒరి అపరాచుడా, కళ్ళు నెత్తికెక్కాయంట్రా బడుద్దాయ్, వచ్చి అలా చూద్దాం, నేనేదో పట్టపగలు దయ్యం అనుకున్నా తడుచుకొని వచ్చానే. అవునరా కర్రీ, నువ్వేదో ఎవరినో అమ్మాయిని తొలుకొచ్చావు, గాబరగా పెళ్లి చెయ్యమన్నావు, ఆ సంభావన ఇంతవరకు ఇచ్చి చచ్చింది లేదు, ఇప్పుడైనా ఇచ్చేది ఉందా లేదా? మా మాట ఇచ్చేది ఉండదు స్వామి. ఏం చేస్తావు అప్పుడు? ఇచ్చేది చచ్చేది ఉండదు స్వామి. మీకు ఎవరికైనా వచ్చిందా, గుర్తొచ్చిందా డైలాగ్? చెప్పండి. హలో, ఎవరన్నా సార్? మీరు కెర్రపగారేనా సార్?
అవు కెడపనే మీరెవరు ఇంతకి సార్ ఇక్కడ మేము కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం సార్ మీ అకౌంట్ లో ₹1,00,000 ఉన్నాయి ₹1,00,000 ఉన్నాయా సార్ సంచి తెచ్చుకున్నా పెట్ట తెచ్చుకున్నా సార్ సార్ సంచికి ఏం అవసరం లేదు సార్ ఒకసారి 10,000 నా అకౌంట్ కొట్టండి 1,00,000 నన్ను అంచకరకి కొడతాను సార్ అంటే అట్లా లేదు సార్ ఫస్ట్ మీరు ₹100 కొట్టండి నా అకౌంట్కి నన్ను మళ్ళీ తిరిగి నీకు ₹100 కొడతాను సరే సార్ వచ్చినాయా సార్ వచ్చినాయి స్విచ్ ఆఫ్ చేయబడి స్విచ్ ఆఫ్ అయింది మేడం పల్లెటూరు అంటే తిక్కవని అక్కడ కనపడుతున్నారా మాకు కూడా తెలివి ఉందబ్బా ఓకే మొత్తానికి మీ అందరిని ఇవాళ కలవడం చాలా హ్యాపీగా ఉంది మీ మెయిన్ టీమ్ లీడర్ ఖదీర్ గారిని మిస్ అయ్యాము ఇంకా మీ టీం మెంబర్స్ లో ఒక పర్సన్ మిస్ అయ్యాము ఇంకిద్దరిని మిస్ అయ్యాము సో నెక్స్ట్ టైం ఒక పండగలాగా చేసుకుందాం ఇంటర్వ్యూ అందరూ ఉండాలి అందరూ హ్యాపీగా నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో అంటే మీరు అన్నట్టు శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్ జబర్దస్త్ ఇంకేమైనా రియాలిటీ షోస్లో మూవీస్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం బోల్డెన్ విషయాలు నాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అవేర్నెస్ వీడియోస్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ తీస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్